మంచిది. దేవుని యొక్క వాక్యంలోకి వెళదాము. యేసుక్రీస్తు తమ జీవితంలో మార్చి వారి యొక్క ప్రయోజకులుగా పనికొచ్చే మనుషులుగా, విద్య లేనప్పటికీ, చదువు లేనప్పటికీ, జ్ఞానం మూడో నేత్రం లేనప్పటికీ యేసుక్రీస్తు వారి ద్వారా సర్వలోకానికి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమని దేవుడు వారిని ఆ చేపలు బట్టి వారిని తీసుకొచ్చి మనుషులు బట్టి జాలర్లుగా ఆయన చేసి ఉన్నాడు. ఇంతవరకు జ్ఞాపకం పెట్టుకోండి. రెండవదిగా ఆయన ఇంకొక నది దగ్గరకు వచ్చాడు. ఆ నది ఎక్కడ ఉందో చెప్పాను పైన వారమే. ఎక్కడ ఉందండి? యోహాను సువార్త 21వ అధ్యాయం మొదటి చదవండి. అటు తర్వాత యేసు ఇది రెండవ సముద్రం. ఒకటి గలిలయ సముద్రంలో చేపలు పట్టే వారికి వెళ్ళాడు. అదే మనుషుల కాడికి మరలా యేసుక్రీస్తు రెండవ వారు వస్తున్నాడు. ఇది ఏ సముద్రం అండి? తిబేరియా సముద్రం. సముద్రాలను గుర్తుపెట్టుకోండి. ఒకటి గలిలయ సముద్రము, రెండవది తిబేరియా సముద్రం. మరి ఆ సముద్రం కాడికి ఎందుకు వచ్చినట్లు దేవుడు అక్కడ లేఖనాల పూర్వకంగా మాట్లాడుతున్నాడు. చదువుతుంది. శిశువులకు మరలా తమను ప్రత్యక్షపరచుకొనుటకు ఆయన తమకు తాను మరలా ప్రత్యక్షపరచుకొని ఉన్నాడు. ఆగుతల్లి. మొదటిగా గలిలయ సముద్రం కాడికి పోయి ఆమె తన శిష్యుల కాడికి పోయి పిలుచుకొని వచ్చాడు. రెండవసారి కూడా మరలా యేసుక్రీస్తు తనకై తాను పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకని? ఇక్కడ తిబేరియా సముద్రం ఉంది. ఆ సముద్రంలో ఏడవలత కాదు, ఎక్కడైతే మీరు నా శిశువులుగా ఉండమని పిలిచిన ఆ శిశువుల దగ్గరికి మొదటిగా యేసుక్రీస్తు గలిలయ సముద్రంలో మరణించక ముందు పోయి వారి జీవితాలను మార్చిన దేవుడు. అనగా చేపలు పట్టే జీవితంలో నుంచి మనుషులు పట్టే జీవితంలోనికి వారిని మార్చిండు. రెండవసారిగా అదే శిశువుల కాడికి పోయారు. వారు మళ్ళా ఎక్కడ ఉన్నారు? వాళ్ళు తిబేరియా సముద్రంలో ఉన్నారు. ఎందుకు మళ్ళా సముద్రంలోకి మళ్ళా యేసుక్రీస్తు పోవాల్సి వచ్చిందంటే ఇక్కడ చాలా లోతైన మాటలు రాయబడి ఉన్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, యవనస్తులారా వినండి మాటలు. ఎందుకు మళ్ళా తిబేరియా సముద్రానికి వెళ్ళాడు అంటూ అక్కడ రాస్తున్నా కదా, మళ్ళా నేను నా శిశువులకు పరిచర్య చేసుకోవడానికి ప్రత్యక్షపరచుకుంటున్నా అంటే వారికి తెలియదా యేసుక్రీస్తు అనే సంగతి? ఈయన దేవుడు అనే సంగతి వారికి తెలియదా? తెలుసు. కానీ అక్కడ జరిగిన సన్నివేశం ఏంటంటే అక్కడ కొన్ని వచనాలు మనం చదువుదాం. చూడండి, 2వ వచనం చదువుదాం. సీమోను పేతురును దిద్దుమ అనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరివాడగు నతనయేలు జెబెదయి కుమారులు ఆయన శిశువులలో ఇద్దరు కూడి ఉండిరి. వీళ్ళు మొదటనే యేసుక్రీస్తు తమ కలిగి ఉన్న జీవితంలో నుంచి, తమ కలిగి ఉన్న బ్రతుకుల నుంచి, తమ చేస్తున్న పరిపాటల నుంచి, తమ జరిగిస్తున్న ప్రతి రోజు జరిగిస్తున్న చేపలు పట్టే జీవితంలో నుంచి దేవుడు తమ కొరకై ప్రత్యేకపరచుకొని తీసుకుని వచ్చాడు. అయితే మరలా ఏం జరిగిందంటే అదే శిశువులు, అదే మనుషులు, అదే వారు యేసు ప్రభువుని అంగీకరించిన వారు, యేసు ప్రభువుని ఎమ్మటిపోయిన వారు మరలా ఎందుకు సముద్రంలోకి వెళ్ళారంటే అంతకు మునుపు యేసుక్రీస్తును పాపిష్ఠులైన మనుషులు, పాపదోషం కలిగిన మనుషులు యేసుక్రీస్తును చంపి శిలువ వేసి సమాధి వేయబడిన తరువాత యేసుక్రీస్తు అయితే మీరు చేపలు పట్టొద్దు, మనుషులు బట్టి జాలను చేస్తారు కాబట్టి మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని చెప్పిన యేసుక్రీస్తు యొక్క శిశువులు మరలా తిరిగి లోకంలోనికి వచ్చారండి. ఎందుకనగా యేసుక్రీస్తు చనిపోయిండు, ఇక మన ఎంట వచ్చేవారు ఎవరు లేరు. ఆయన సువార్తను ప్రకటన చేస్తే
యేసుక్రీస్తు యొక్క సువార్తను బోధిస్తే మనలో కూడా పట్టుకొని పోయి చిత్రహింసలు పెట్టి సంపుతులేమో చెప్పి అదురు పోయి వెనక్కి వచ్చిన శిశువులండి. ఎవరెవరు కదండి అక్కడ ఉన్నారు? పేతురు, ఇంకెవరండి? సీమోనును, పేతురు, దిద్దుమ అనబడిన తోమ, గలిలయలోని కానాను ఊరి కలిగిన ఎవరండి? నతానయేలు, ఇద్దరు శిశువులు అనగా జబదయ్య కుమారులు ఇద్దరు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా యేసు ప్రభుని వెంబడించిన వారే. యేసుక్రీస్తు 30 సంవత్సరాలు ఉన్నప్పుడు యేసుక్రీస్తుతో బ్రతికిన వారే. ఎప్పుడైతే యేసుక్రీస్తు చనిపోయి సమాధి చేయబడ్డాడో ఇంకా మన జీవితం ఇంతటితో అయిపోయిందిరా. ఎప్పుడైనా మన వాక్యం పట్టుకొని ప్రజల యొద్దకు పోతే మనను కూడా చంపుతానని చెప్పి వెదికి వచ్చినవారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా వినండి, మనము కూడా కొన్ని రోజులలో ప్రభువుని అంగీకరించున్నాం. మనము కూడా కొన్ని రోజుల కిందట, కొన్ని సంవత్సరాల కిందట, కొన్ని నెలల కిందట, కొన్ని రోజుల కిందట యేసుక్రీస్తును నమ్ముకున్నాం. కానీ మనకొచ్చిన కష్టాలను బట్టి, మనకొచ్చిన ఇబ్బందులను బట్టి, మనకొచ్చిన ఇరుకులను బట్టి, మన కలిగిన శోధనను బట్టి యేసుక్రీస్తును వదిలిపెట్టి యేసుక్రీస్తు నామధేయాన్ని అంగీకరించి ఆ అంగీకారంతో యేసుక్రీస్తును వెంబడించకుండా తిరిగి లోకములకు వచ్చిన బిడ్డలు చాలా మంది ఉన్నారండి. సీమోను, పేతురు లాంటి జీవితం కలిగిన వారు తీసుకోవటానికి ఏమో ప్రభు సన్నిధిలో బాప్తిసం తీసుకున్నారు, ప్రభుతో గడిపినారు. యేసుక్రీస్తు కష్టపడి చంపబడిన తర్వాత తిరిగి మరణ లోకంలోనికి వచ్చారు. ఏ సముద్రంలో నుంచి దేవుడు పిలిచిందో మరణ తిరిగి అదే సముద్రంలోనికి వచ్చారు. నా ప్రియమైన దేవుని సంగమా, మనము కూడా కొన్ని రోజుల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు, దినాలు జరుగుతున్నప్పుడు, నెలలు జరుగుతున్నప్పుడు, రోజులు జరిగేటప్పుడు ఇదంతా ఏముందిలే అని చెప్పి మనకు అనుకోని స్థితులు, పరిస్థితులు ఎదురైనప్పుడు, గట్టి కథలు లేకపోతే గట్టిగా మనకు సమస్యలు ఎదురైనప్పుడు ఈ విశ్వాసాన్ని మనం వదిలిపెట్టి లోకములోనికి వచ్చేవారు లేకపోలేదండి. ఈ లోకములో పేరుకు దేవుని బిడ్డలే, బాప్తిసం తీసుకున్న వాడే, నీకున్న శోధన బట్టి ప్రభు సన్నిధికి వచ్చి మోకరించి ప్రార్థించాల్సింది పోగొట్టి ఎక్కడనో బయట వారికి వెళ్ళి బయట వారికి డబ్బిచ్చి అనేకమైన దుష్ట సంబంధమైన కార్యాలకు తల్ల వంచి విశ్వాసాన్ని కోల్పోయిన భక్తులు లేరా? ఉన్నారండి. సీమోను, పేతురును, దిద్దుమనబడిన తోమ, నతానయేలు కూడా చేసిందనే. ఇక యేసుక్రీస్తు లేవడు, యేసుక్రీస్తు చనిపోయాడు, మనకు ఎవరు తోడు లేరు కనుక ఇంకా మనల్ని ఎవరు చూస్తారులే, మనం ఏ పని చేస్తాంలే, ఏ గతి పడితేమిలే, ఏ శాపలు పడితేమిలే, ఏసై మన కాడుకు రాడు, మన జీవనం మనదని చెప్పి తిరిగి రిటర్న్ లోకంలోనికి వచ్చారండి. మనం కూడా ఒక్కొక్కసారి మన స్నేహితులను బట్టి, మన కలుగున్న వారిని బట్టి, మన బంధుత్వాన్ని బట్టి, మన బలహీనతను బట్టి ఏమైంది లేదా, ఒక్క పూటే కదా, ఒక్క బీడే కదా, ఒక్క చుట్టే కదా, ఒక్క ఆకు ఒక్కే కదా, ఒక్క సిగరెట్ కదా, ఒక్క తంబాకే కదా, ఒక్కసారి వేసుకుంటే ఏమైంది లేదా అని అన్నవాళ్ళు లేరా? వారి మాట విని వేసుకొని తాగి తిరిగి తందలోని వాళ్ళు లేరా? ఉన్నారండి. సంవత్సరాలు గడిచినప్పుడు విశ్వాసం పెరుగుతుండాలి. సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు కుటుంబంలో ఆరాధన పెరుగుతుండాలి. సంవత్సరాలు పెరుగుతున్నప్పుడు కుటుంబంలో ఉద్యోగం కలగాలి. కానీ కుటుంబంలో ఉన్న నీవే, మొట్టమొదటి బాప్తిసం తీసుకున్న నీవే, మొట్టమొదటిగా సంఘంలో రక్షింపబడిన నీవే, నీ సమస్యను తట్టుకోలేక తిరిగి లోకంలోకి వెళ్ళి తినరాని పదార్థాలు తింటున్నావా? అటువంటి జీవితం కలిగిన వారైతే ఈ రాత్రి, ఈ పగటి వేళలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నారు. అటువంటి బుద్ధి కలిగిన వారంటే మార్చుకోవాలండి. మార్చుకొని ప్రభు వైపు తిరగాలి. ప్రభుని ఎదికినట్లయితే దేవుడు నిన్ను క్షమించే దేవుడు. విశ్వాసంలో పెరుగుతూ, నిరీక్షలో పెరుగుతూ, కష్టమైన భరించలేని బాధలు వచ్చినప్పుడు ప్రభు సన్నిధికి రావాలి. కానీ లోక సంబంధమైన మనుషుల కాడికి వెళ్ళి ఆ దేవుని యొక్క మహోన్నతమైన నామాన్ని కించపరచడానికి వీలు లేదండి. ఇదే చేశారు పేతురు, సీమోను, తోమ,
నతనయేలు చేసిన పని ఏంటంటే, సీనియర్లు ఎవరు? పేతురు సీనియరు, సీమోను సీనియరు. వీరు అంటున్నారు కదా, ఆ కింది వచ్చిన 3వ వచనం చదువుదాం చూడండి. ఏమంటున్నారంటే, ఆ సీమోను పేతురు అబ్బో మరలా మేము చేపలు పట్టబోతున్నాము వారితో అనగా వారు మేము నీతో కూడా. వినండి, వీళ్ళందరూ కూడా పేతురు సీమోనులు మొట్టమొదటిగా యేసు ప్రభువును అంగీకరించిన శిశువులలో, వెంబడించిన శిశువులలో మొట్టమొదటి మనుషులండి వీరు. వీళ్ళు అంటున్నారు కదా, ఎవరితోని? ఆ సీమోను పేతురు అంటున్నారు కదా, తోమతో చెబుతున్నాడు, నతనయేలుతో చెబుతున్నారు, జెబెదయి కుమారుల కాడికి వెళ్ళి అంటున్నారు వాళ్ళు, అయ్యా మేము చేపలు పట్టబోతున్నాం అంటే వాళ్ళు ఏమంటున్నారంటే, అయ్యా అదేంటి, నువ్వు ప్రభువుని అనుమతించిన వాడివి, ప్రభుతో గడిపిన వాడివి కదా, మళ్ళా దేవుడు ఈ జీవితం వద్దు కనుక నువ్వు మనుషులు బట్టి జామలు చేస్తానని అనేక మందికి సువార్త ప్రకటించమని చెప్పిండు కదా, మరలా చేపలకు ఎందుకంటే, ఓ బల్లవాడివయ్యా, యాడుండి యేసు ప్రభు చనిపోతే మేమే నీకంటే సీనియర్లు, మేము పోతుంటే నీకేమైందని వారితో అన్నప్పుడు వారు కూడా ఏమంటారు, మేము మీతో వచ్చేద్దామండి. చూడండి విశ్వాసాన్ని ఎంత సడగిలి చేశారో సీమోను పేతురు. సీమోను పేతురు బలపరచబడిన వారు, సీమోను పేతురు సంఘాన్ని నడిపించిన వ్యక్తులు. అటువంటి వారు కూడా విశ్వాసంలో దిగజారి పోతున్నారు. ఈ పని వద్దన్న పనికి మరలా వారు దిగజారి ఎనికి మరలా తిబేరియా సముద్రంలోకి వచ్చి చేపలు పడుతున్నారు. నా ప్రేమణ దేవుని బిడ్డలారా, మనము కూడా వద్దన్న పని చేసి లోకములో దిగజారి లోకముల పాపములతో స్నేహం జరిగించి అక్రమైన సంబంధాలు పెట్టుకొని అక్రమైన జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే మరలా దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు, నీ బ్రతుకును మార్చుకోవాలని, నీ బ్రతుకును దిద్దుకోవాలని. బాప్తిసం తీసుకొని ఏముందిలే, నా స్నేహితుడు కదా, నా స్నేహితురాలే కదా అనుకున్నావేమో, జాగ్రత్త. ఈమె నా ప్రార్థన స్నేహితురాలు, ఈమె నా ప్రార్థన ప్రియుడు అని అనుకుంటున్నావా, జాగ్రత్త. నువ్వు తీసుకున్న బాప్తిసాన్ని మర్చిపోయి అదే వంక చూసి అదే ఆలోచన చేసి తిరిగి లోకంలోకి వచ్చి బస్టు పట్టే కంటే ప్రభు సన్నిధికి వచ్చి మొర పెట్టేది దేవుని నామానికి మహిమకరంగా జీవిస్తావు. కనుక నువ్వు తీసుకొని బాప్తిసం తీసుకొని ఎందుకు తీసుకుంటున్నావు తెలుసా? ఆ రోజు చెప్తున్నావు, ఇక లోకానికి నాకు సంబంధం లేదని, లోక పాపముతో నాకు సంబంధం లేదని, లోకంలో ఉన్న కామకత్వం నాకు సంబంధం లేదని చెప్పి నువ్వు యేసు ప్రభు నామాన అంగీకరించి నీతి బాప్తిసం తీసుకొని నీ పాపాలన్నీ కూడా నీతి చేత కడగబడిన తర్వాత మరలా లోకములోనికి రావటానికి సమయము మనకు లేదు. అలా వచ్చిన వారు ఉన్నారా? పేతురు లాంటి జీవితం కలిగిన వారు ఉన్నారా? సీమోను లాంటి జీవితం కలిగిన వారు ఉన్నారా? నతనయేలు లాంటి జీవితం కలిగిన ఉన్నారా? జెబెదయి కుమారులు వారిద్దరు కూడా తిరిగి మరలా లోకంలోకి వచ్చినట్టు చూస్తున్నాం. అటువంటి జీవితం ఉన్నట్లయితే యేసు నామమున మరలా మీరు లక్ష్యంలోకి రండి. ప్రభు సన్నిధిలో మోకరించి ప్రార్థించండి. ప్రభువా, ఎప్పుడో 20 సంవత్సరాల కిందట బాప్తిసం తీసుకున్నాను, ఆయనను నేను మర్చిపోయాను, ఆయనలో లోక స్నేహం బట్టి, లోక సంబంధం బట్టి, శరీర కోరికలు బట్టి, నేత్ర కోరికలు బట్టి, శరీర బలహీనతను బట్టి అయ్యా నేను మరణం తాగుతున్నానని నువ్వు పశ్చాత్తాపడినట్లయితే ఆయన క్షమించే దేవుడు, ఆయన క్షమించే దేవుడు. కోల్పోయిన జీవితాన్ని మరలా ఆయన నీకు ప్రస్తావించేవాడు, మరలా నీకు అనుగ్రహించేవాడు ఆయన. కనుక అటువంటి జీవితంలో ఎవరైనా ఉన్నట్లే, వీరు బ్రతుకులాగా మీ బ్రతుకులు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సమయంలో, ఈ మధ్యాహ్నకాల సమయంలో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. క్షమించమని ప్రభునే అడుగుదాం. అలాగే చూడండి, 4వ వచనం చదువుదాం. చూడండి, సూర్యోదయం వైపుచుండగా యేసు ధరిని నిలిచి, అయితే ఆయన యేసుని గుర్తుపట్టలేదండి. ఏం పట్టలేదండి? యేసు ప్రభు అని. ఎక్కడున్నాడు ఈయన? ఉదయకాలం లేచి ఎక్కడున్నాడండి? చెప్పండి, అక్కడ ఉంది కదా. ఎక్కడ? సూర్యోదయము అగుచుండగానే యేసు ధరిన నిలిచింది. ఏ ధరి? అదది సముద్రము ధరిన నిలిచి ఉన్నాడు.
యేసు ప్రభు పునరుద్ధరణై లేస్తూనే సముద్రం దర్యాతకు పోయాడు. ఎందుకు పోయిందంటే నా శిశువులు, నా బిడ్డలు, నేను రక్షింపబడిన, నేను బాప్తిసం ఇచ్చిన, నేను కరుణించిన బిడ్డలు తిరిగి మరలా లోకములో కలిసిపోయారని, కలిగి మరలా వారు పాపములో బ్రతుకులోనికి పోయారని, వారి ఆత్మలు దిగజారిపోయినాయని, వారి ఆత్మలు సల్లారిపోయినాయని మరలా ఉదయకాలం లేచి ఎక్కడికి వెళ్ళండి? సముద్రమున ఒడ్డుకు వెళ్ళాడు. ఉదయకాలం లేచి సముద్రమున ఒడ్డుకుపోయాడు. ఎందుకు పోయారంటే తన బిడ్డలు మరలా లోకములో కలిసిపోయారు. మనము కూడా యేసుక్రీస్తు పరిశుద్ధులుగా నిర్మించాడు. ఆనాడు ఆదికాండం మొదటి అధ్యాయంలో దేవుడు మానవుడు సృష్టిని చేసినప్పుడు వారు పరిశుద్ధులు, నిందారహితులు, ఏ పాపం ఎరగని వాళ్ళు. వారి ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడినది. వారి శరీరము మహిమ శరీరంతో నింపబడినది. పాప శరీరం ఎప్పుడు వచ్చిందంటే ఎప్పుడైతే తినరాని పండు తినొద్దన పండు తిన్నారో, వాళ్ళు తినవద్దన్న చోట తిరిగినారో, వెళ్ళొద్దన్న చోటకు వెళ్ళినారో, అప్పుడే వారు మహిమ శరీరాన్ని పోగొట్టుకున్నారండి. పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నారు. దేవునితో సంబంధాన్ని పోగొట్టుకున్నారు. దేవునితో కలిసి తిరిగే ఆ బంధుత్వాన్ని పోగొట్టుకున్నారు. చల్లటి పూట ఆ తోటలో ఆదముతో కలిసి ముచ్చటిస్తూ హాయిగా గడపవలసిన జీవితాన్ని వారు పోగొట్టుకున్నారు. అలాగనే మనము కూడా మన తల్లి జన్మలో సృష్టించిన దేవుడు ఆ పరిశుద్ధుడు, నిష్కలంకముగా పరిశుద్ధమైన జీవితము పెట్టి మనను తల్లి గర్భంలో జన్మింపజేశాడు. కానీ తుదకు ఈ భూమి మీద పుట్టిన తర్వాతనే మనము పాపాన్ని కొని తెచ్చుకుంటున్నాం. పసిబిడ్డలుగా ఉన్నప్పుడు పాపం తెలియదని, మనిషి పుట్టుతూ పెరుగుతున్నప్పుడు, నీ జ్ఞానోదయం పెరుగుతున్నప్పుడు, నీ ఆలోచన పెరుగుతున్నప్పుడు, నీ తలంపులు పెరుగుతున్నప్పుడు, ఆ తలంపులు ప్రభు వైపు తిప్పాల్సింది పోగొట్టి లోకం వైపు తిప్పుకొని, లోకంలో ఉన్న సాతానుకు అప్పగించుకొని, ఈ శరీర కోరికలు, నేత్ర ఆశకు, జీవపు డంబానికి అప్పగించుకొని మనము కూడా పాపాత్మలము అయిపోయినాం. అందుకే తిరిగి మళ్ళా నా ప్రభు అయిన యేసుక్రీస్తు నీ కొరకు, నా కొరకు ఆ కుమారుడైన తండ్రి అయిన కుమారుడు, ఆ తండ్రి కూడా తన కుమారుని ఈ లోకానికి ఎందుకు పంపించాడంటే తిరిగి మనం లోకంలో బ్రతుకుతున్నాము కాబట్టి. ఎలాగైతే సీమోను పేతురు తిరిగి మళ్ళా సముద్రంలోకి వచ్చారో, మనము కూడా అలాగే తిరిగి పాపంలో బ్రతుకుతున్నాము కాబట్టి ఈ పాప జీవితాన్ని తొలగించడానికి తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించాడు. తన రక్తం ద్వారా మనల్ని కడిగి శుద్ధీకరించి తన బిడ్డలుగా అంగీకరించడానికి, లోకములో నుండి తన రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆయన మన కోసము వచ్చి ఉన్నాడు. అందుకే అంటాడు కదా, ఉదయకాలంలో లేచి సముద్రం ఒడ్డున నిలబడ్డారు. ఎందుకంటే తన బిడ్డలు మార్గము తప్పిపోయినారు. తన బిడ్డలు తను చెప్పిన మాటలు తప్పిపోయినారు కాబట్టి తను చెప్పిన మాటలు నెరవేర్చకుండా తిరిగి ఏ బ్రతుకైతే వద్దన్నారో ఆ బ్రతుకు దిగజారింది కాబట్టి తిరిగి మరలా వారికి వచ్చి, అయ్యా నేను సజీవుడనైనా దేవుడనని చెప్పి వారి వద్దకు పోతే వారి వద్ద ఏమాత్రం వారు దేవుణ్ణి గుర్తుపట్టలేనంత విధిగా లోకంలో దిగజారిపోయారు. అదే నేనే వచ్చిన అంటారు కదా, వాళ్ళ బుద్ధిహీనత ఎంత దిగజారిపోయిందో చూడండి. వారి గురించి మాట్లాడుతున్నాడు చూడండి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు అని సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని హలో చాలు ఏమైపోయిందనేది వస్త్రహీనత అయిపోయింది. వస్త్రహీనత అంటే ఏం తెలుసు అండి? ఏంటండి? బట్టల చెప్పండి. వస్త్రహీనత అంటే మనం అనుకోవచ్చు, మీ సహజ క్యాజువల్గా మీకు వచ్చేది అర్థం అదేలే కాదండి. ఏదో వస్త్రహీనత అంటే గుడ్డలు చిరిగిపోయిన వారని, మురికి బట్టలని, ఇంకా ఏదో చెప్తుంటారు. మంచిదే, తప్పేం లేదు చెప్తే. ఒక అందుకు అది రైటు. రెండవదిగా నేను చెప్తాను చూడండి, వారు వస్త్రహీనులుగా మార్చబడ్డారు, అనగా వారు బలహీనులుగా మార్చబడ్డారు. వాళ్ళ హృదయం ఆత్మలో వెతికింపచేయాల్సినది పోగొట్టి వాళ్ళ హృదయాన్ని వారికై వాళ్ళ ఆత్మను సల్లార్చుకున్నారు.
ప్రభు చూసింది పై వస్త్రాలుగా ఆయన చూసింది. ప్రభు చూసింది సముద్రంగా చూసింది. ఆ సముద్రంలో ఉన్న తన శిష్యులను చూసి, అయ్యో ఈ ఆత్మ ఎంత దిగజారిపోయిందే, ఎంత నీచానికి దిగజారే, ఎంత భ్రష్టుతానికి దిగజారే, ఎంతగా వీళ్ళు హీనత్వానికి దిగజారిపోయిందని చెప్పి వారి వైపు చూసి దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నారు. అందుకని అక్కడికి వచ్చినట్టుగా వారిని చూసి దేవుడు ఏం చేశాడండి, వారి వస్త్రహీనత యందు పై బట్టలు వేసి సముద్రంలో దూకెను. అనగా సముద్రంలో ఉన్నప్పుడు వారి వస్త్రాలు తీసివేసి సముద్రంలో దూకిరు. ఎందుకు దూకిరు తెలుసా? సముద్రంలో దూకెను అన్నమాట రాయబడింది. వస్త్రహీనతలు అంటే పై బట్టలు తీసేశారు. కానీ ఈ పై బట్ట తీసేసినంత మాత్రాన లోనున్న మురికితనాన్ని తీసేసారండి వాళ్ళు? తీయలేదు. ఈ లోనున్న మురికితనాన్ని కడుగుకోవడానికి మరలా వారు సముద్రంలోనికి దిగారు. సీమోను అంటున్నాడు, అయ్యా ఆయన ప్రభువు అన్న సంగతి నీకు తెలుసా అన్నప్పుడు పేతురు తన వైపు చూసుకొని తన ఆత్మ ఎంత దిగజారిపోయిందో, తన బ్రతుకు ఎంత సల్లారిపోయిందో, తన బ్రతుకు ఆత్మీయ జీవితంలో ఎంత దిగజారిపోయిందో, ఎంత నీచమైన నీచానికి ఆ జీవితానికి దిగజారిపోయిందని తెలుసుకొని తన పై వస్త్రాలు తీసేసి సముద్రంలో దూకాడు. అనగా మరలా అయ్యా నా బ్రతుకు నేను కడుక్కుంటున్నా, అయ్యా నా బ్రతుకును నేను సరిచేసుకుంటున్నా, అయ్యా నువ్వు చనిపోయినవని, నువ్వు లేవని, నిన్ను విడిచిపెట్టి నువ్వు శిశువులను చేపలు పట్టవద్దు, నువ్వు మనుషులు పట్టమని చెప్పిన మాట మర్చిపోయి నువ్వు ఇచ్చిన లేఖనాలను చదువుతూ అవి వదిలిపెట్టి తిరిగి నేను మరలా నా లోకంలోకి వచ్చానయ్యా, నా భ్రష్టమైన జీవితాన్ని, నా పాపపు జీవితాన్ని, నా పాపపు హృదయాన్ని కడగమని చెప్పి తన హృదయంలో ఆలోచన చేసుకొని తిరిగి మరలా నీటిలో ఆయన దూకినాడండి. కనుక దేవుడు ఆ సమయంలో ఏంటో తెలుసా, ఆ ఒడ్డుని నిలబడి, పిల్లలారా మీ వద్ద తినటానికి ఏమైనా ఉన్నదని చెప్పి ఏమని పిలిచిండని వారిని? ఏమని? పిల్లలారా అని. హల్లెలూయా, హల్లెలూయా. అమ్మా నిన్ను కూడా తండ్రులారా మిమ్మల్ని కూడా, ఎవరు బిడ్డలారా మిమ్మల్ని కూడా నా యేసయ్య పిలుస్తున్నాడు. మీ జీవితాలు బాగాలేకపోయినా సరే, ఆయన నమ్ముకొని లోకంలో పడినా సరే అంటున్నాడు, పిల్లలారా అని సంబోధిస్తున్నాడు. ఆయన ఎంత గొప్ప దేవుడు అండి మన దేవుడు. అట్టి పాప జీవితం కలిగి అంటున్నాడు వచ్చి, ఆ నది ఒడ్డుకు వచ్చి, ఆ సముద్రం ఒడ్డుకు వచ్చి, అయ్యా రాత్రంతా మీరు ప్రయాసపడుతున్నారు, నిద్ర లేక ప్రయాసపడుతున్నారు, కానీ మీకు ఒక్క శాప కూడా పడలేదు కదా, తిరిగి కుడి పక్కన ఓలా వేడి అని చెప్పినట్టు కదా. వారి దేవుడు వారి ఆత్మలో ఉన్న దాన్ని దేవుడు చూస్తున్నాడు. వాళ్ళ మొట్టమొదటిగా దేవుడు ఆలోచన చేసింది ఏంటంటే ఆత్మ దిగజారిపోయిందని దేవుడు చూశాడు. రెండవదిగా వాళ్ళు రాత్రంతా నిద్రపోకుండా చేపలు పట్టినారు, కష్టాల దగ్గర ఫలితం లేదని చెప్పి దేవుడు ఆలోచన చేశాడు. మూడవదిగా వాళ్ళ జీవితంలో దేవుడు ఆలోచన చేసింది ఏంటంటే వారు ఆకలి కొని ఉన్నారన్న సంగతి దేవుడికి తెలుసు. అందుకని ఆ సంగతి తెలిసిన దేవుడు అంటాడు, పిల్లలారా మీ వద్ద ఏమైనా ఉన్నదే అంటే వాళ్ళు ఏమని చెప్పారు కదా, మా వద్ద ఏమి కూడా లేదయ్యా. అయితే యేసు ప్రభు సముద్రంలో పోలేదు, దోణి ఎక్కలేదు, వల వేయలేదు, చేపలు పట్టలేదు. వారిని పిలిచినట్టు కదా, పిల్లలారా వచ్చిన భోజనము చేయండి. వినండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తప్పిపోయిన పిల్లల కోసము తండ్రి వెతికినట్లుగా నా యేసుక్రీస్తు కూడా వారి పిల్లలు అనగా సీమోను, పేతురు, తోమా అనబడిన మరి జెబెదయి కుమారులు ఇద్దరు కూడా యేసు ప్రభువుని వెంబడించి తప్పిపోయారు. కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళ వస్త్రహీనత చూశాడు, రెండవదిగా వాళ్ళ శ్రమను చూశాడు, మూడవదిగా వాళ్ళ బలహీనత చూశాడు, నాలుగవదిగా వారికి ఆకలి అవుతున్నది. ఏ ఆకలి తెలుసండి? ఏ ఆత్మీయత జీవితం పోగొట్టుకున్నారో ఆత్మీయ జీవితానికి మరలా ఆయన ఆహారము పెడుతున్నాడు. ఏ ఆత్మ జీవితం అయితే ఆరిపోయిందో, ఏ మనిషి అయితే ఆత్మను సల్లార్చుకున్నాడు, ఏ ఆత్మ అయితే సన్నగిలిపోయిందో, ఏ మనిషి అయితే విశ్వాసం పోగొట్టుకుంటున్నాడో ఆయన వచ్చేటాడు కదా, పిల్లలారా వచ్చి భోజనము చేయండి.
ఏ భోజనం తెలుసండి? ఏ భోజనం తెలుసండి? ఇదిగో ఈ దినమందు మనం బల్లారాధన చేయబోతున్న భోజనం అండి. అయ్యా, మీ పాపాలు క్షమించబడుతున్నాయి. మీరు మార్గం తప్పిపోయినా సరే తిరిగి వచ్చి మరలా నా భోజనాన్ని మీరు భుజించాలి. ఉన్నారా దిగజారిపోయిన వారు? ఉన్నారా పాపంలో కొట్టుకొని పోయి బాప్తిసం తీసుకున్నాయా? అయినను నేను మా లోకంలో కలిసిపోయినాను, ఇక నన్ను దేవుడు క్షమించడని అనుకుంటున్నావా? కాదంటున్నాడు. నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. పిల్లలారా, వచ్చి భోజనము చేయండి. మళ్ళా కడుగుకోనండి, మళ్ళా కడుక్కోండి, ఇబ్బంది లేదు. వాళ్ళు సముద్రంలో దూకినారని మీరు సముద్రంలో దూకాల్సిన అవసరం లేదు. ప్రభు సన్నిధికి వచ్చి, ప్రభువా, ఒక దినం ముందు నేను 20 సంవత్సరాల కిందట, 10 సంవత్సరాల కిందట, 5 సంవత్సరాల కిందట, 2 సంవత్సరాల కిందట బాప్తిసం తీసుకొని నీ మార్గాన్ని తప్పిపోయిన పాపిష్టులను కనుక నన్ను కడిగి శుద్ధీకరించినట్లయితే మరలా నీ యొక్క భోజనానికి నేను వస్తానని ఎప్పుడైతే నువ్వు అలమటించి ప్రార్థన చేస్తావో నా దేవుడు పిలుస్తాడు. పిల్లలారా, వచ్చి మీకోసం నేను భోజనాన్ని సిద్ధపరిచా. ఆ శిష్యులు కూడా అన్న కదా, మా కాడ ఏమీ లేదంటే ఇదిగో భోజనం వచ్చి మీరు మరలా చేయండి, మరలా చేయండి. అయినా పర్వాలేదు, ఒక్కసారి తప్పిపోయారు కదా, నేను క్షమించేవాడిని, నేను క్షమించే దేవుడు కనుక మిమ్మల్ని క్షమిస్తున్నాను, వచ్చి నా ఆత్మీయ భోజనాన్ని మరలా మీరు చేయండి. అమ్మలారా, అయ్యారా, ఎవరు పెట్టారు? మీరు కూడా మంచి భోజనానికి ఎలాగైతే రెస్టారెంట్ తిరుగుతారో అంతకంటే మంచి భోజనం నా ప్రభు అయిన దేవుడి దగ్గర ఉంది. ఒకవేళ మార్గం తప్పిపోయినట్లయితే సరే నీ బ్రతుకుని సరి చేసుకొని ప్రభువు సన్నిధిలో మోకరించి ప్రార్థించి దేవుని యొక్క రక్తం చేత కడిగి శుద్ధీకరించబడి దేవుని దాసుని ద్వారా ప్రార్థన చేయించుకొని మరలా నీ జీవితాన్ని మొదలుపెట్టు. దేవుడు నీకు భోజనం చేసే అధికారాన్ని దేవుడు మరలా నీకు ఇస్తాడు. చూడండి, దేవుని యొక్క లెక్కలు ఏం సెలవిస్తున్నాయో. ఆయన మరలా ఆ యొక్క సూర్యోదయ నది వద్ద ఉన్నాడు. అక్కడ వారి కోసమే కదండి, ఇంకా అనేకమైన జనాలు అక్కడ ఉన్నారు, అనేకమైన ప్రాంత నివాసులు ఆ సముద్రం తీరంలో ఉన్నారు. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. మత్తయి సువార్త 4:16. నజరేతును విడిచి జబులోను, నఫ్తాలియను దేశము ప్రాంతములలో నదీ తీరమునందలి కపెర్నహూమునకు వచ్చి ఆ కాపురము కుటుంబాలు ఉన్నాయి. దయచేసి చూడండి, ఇటువైపు 2 కుటుంబాలు కనపడుతున్నాయి. ఒకటి ఎవరి కుటుంబం? ఇది ఎవరి కుటుంబం చెప్పండి? జబులోను కుటుంబం. రెండవ కుటుంబము నఫ్తాలి కుటుంబం. వీరిద్దరు ఎవరు కుటుంబీకులు చెప్తారా? వీరిద్దరు ఎవరు కుమారులు? మరలా మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం లేకపోండి, అక్కడ కనపడతాయి. ఇప్పుడు చదవద్దులే, ఇంటికి పోయినా చదవండి. వీరిద్దరు కూడా యాకోబు యొక్క కుమారులు అండి. యాకోబు యొక్క కుమారులు జెబులోను, నఫ్తాలి అనే ఇద్దరు కూడా యాకోబు యొక్క కుమారులు. అయితే వీరిరువురు కూడా సముద్ర ప్రాంతాలకు వచ్చి అక్కడ నివాసం చేసుకున్నాడు. వారి ఇరువును బట్టి, వారి పేర్లను బట్టి వారి దేశాలు ప్రస్తావించబడింది బైబిల్లో. ఎక్కడంటే అక్కడ మీరు వచ్చేసరికి ఆ కింది వచ్చిన చదవండి, కంటిన్యూ చేయండి. జబులోను దేశం ఒకటండి. వీరిద్దరు కూడా సముద్రం ప్రాంతాలకు వచ్చి అక్కడ ఏర్పాటు చేసుకొని, ఆ ప్రాంతాలు ఏర్పాటు చేసుకొని బ్రతుకుతున్నప్పుడు యాకోబును దీవించినట్టుగా ఈ జబులోనులో ఇంకెవరండి? నఫ్తాలి వంశస్థులను దేవుడు దీవించి అభివృద్ధి పరిచిన తర్వాత ఈ గర్భాన పుట్టిన పిల్లలు కూడా ఒక దేశముగా దేవుడు వారిని ఆశీర్వదించాడు. అందుకే ఆ ప్రాంతానికి ఏమని పెట్టుకున్నట్టే, ఒకటి జబులోను ప్రాంతం, రెండవది నఫ్తాలి ప్రాంతం. ఒక దేశము ఆయనది, ఒక దేశము వీరిది. అయితే వీరిద్దరు కూడా ఎక్కడ బ్రతుకుతున్నారండి? సముద్రమున తీరాన ఉన్నారు. ఏ సముద్రం తీరాన అంటే ఈయన యోర్దాను అవతల ఉన్నారు వీళ్ళు. కనుక యేసుక్రీస్తు సముద్రం కాడికి వచ్చింది ఓన్లీ శిశువుల కోసమే కాదు, కానీ ఇక్కడ అన్ని జనంగా బ్రతుకుతున్నారు వీళ్ళు. ఎవరు వీళ్ళు? యాకోబు యొక్క కుమారుల యొక్క సంతానం. వీరు యాకోబు దేవుని మర్చిపోయి
మర్చిపోయి, యాకోబు యొక్క దేవుడు సృష్టించిన దేవుని మర్చిపోయి అన్య దేవతలను పూజిస్తూ అన్యులుగా బ్రతుకుతున్నారు. అక్కడ మాటలు రాయబడి ఉంటే చదువు తల్లి. యోర్దానుకు ఆలావునున్న సముద్రం తీరనున్న అన్య జనులు నివసించు గలిలయు చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలను గొప్ప వెలుగు చూసిరి. హల్లెలూయా. ఎట్లాంటి జీవితంలో ఉన్నారండి వీళ్ళు? ఎట్లాంటి జీవితంలో? చీకటి జీవితం, చీకటి బ్రతుకు, చీకటి కలిగి ఉన్న ప్రాంతాలలో నివసిస్తున్నారు వీళ్ళు. వీళ్ళకు ఒక పేరు పెట్టాడు దేవుడు. ఏ పేరండి? అన్యులు, అన్య జనుల మధ్య నివసిస్తున్నారు. అన్నను వదిలిపెట్టిపోయిన లోతు ఎవరు జనుల మధ్య నివసించిందండి? అన్య జనాంగం మధ్య నివసించింది. వారి కుటుంబం కూడా అన్యులతో కలిసిపోయింది. అబ్రహామేమో దేవుని లేఖనాల్లో మనం చదివితే ఆదికాండంలో నీతిమంతుడైన లోతు అని రాయబడింది. లోతు నీతిమంతుడే, కానీ సాహసం ఎటువంటిదండి? అన్యులతో కలిసిన సాహసం. అన్యులతో కలిసి బ్రతుకుతున్నారు. ఎలాగే యూదులకు సమరయులకు సాంగత్యం లేదు, అటువంటి ప్రజల మధ్య జెబులోను, మరి ఈ జెబులోను కుటుంబము, నఫ్తాలి కుటుంబము దేవుడు ఆశీర్వదించినప్పుడంట వారు అన్యులతో కలిసి బ్రతుకుతున్నారు. అందుకోసము ఆయన సముద్రం ఒడ్డుకు వచ్చాడు. నా ప్రేమణ దేవుని కుటుంబమా, దేవుని సంఘమా, మీరు కూడా పవిత్రంగా కడగబడి పవిత్రంగా యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొంది మీ సాహసము ఎవరితో జరిగిస్తున్నారు? మీ బ్రతుకు ఎవరితో కొనసాగిస్తున్నారు? మీ జీవనదానం ఎవరితో కలిసి మెలిసి బ్రతుకుతున్నారు? అన్యులతో కలిసి తిరుగుతున్నావా? ప్రభు నమ్మన బిడ్డలతో కలిసి బ్రతుకుతున్నావా? అయితే నువ్వు జాగ్రత్త పడాల్సిన విషయాలు కొన్ని చెప్తా వినండి. అన్యులతో కలిసి బ్రతుకుతున్నప్పుడు నీ జీవితంలో నువ్వు ప్రభువుని అంగీకరించినప్పుడు అన్యులుగా ఉన్న బ్రతుకుతున్న వారిని నీ దారిలోనికి తెచ్చుకోవాలి. కానీ నువ్వు ప్రభువుని అంగీకరించిన బిడ్డగా ఉండి, ప్రభువుని అలంకరించిన బిడ్డగా ఉండి, నీ కుటుంబంలో నీవు ఆరాధన చేస్తున్న కుటుంబంలో ఉండి అన్యులతో కలిసి సహవాసం చేస్తున్నప్పుడు నీ జీవితము కానీ, నీ అలవాట్లు కానీ, నీ ప్రవర్తన కానీ అన్యులతో కలిసి కలవకూడదు. ఎప్పటికీ నీ వేరుగునే ఉండాలి. నీ ప్రవర్తన వేరుగా ఉండాలి, నీ మాట వేరుగా ఉండాలి, నీ నడక వేరుగా ఉండాలి, నీ జీవితము వేరుగా ఉండాలి. అన్యులతో కలిసి బ్రతుకుతున్నా మంచిదే కాదంటాను, కానీ వారిని నీ మార్గంలో తెచ్చుకోవాలి. కానీ వారి అలవాటును బట్టి, వారి బుద్ధులను బట్టి, వారు గడుపుతున్న విధానం బట్టి, వారికున్న ఆస్తిని బట్టి, వారికున్న అంతస్తును బట్టి, వారికున్న అక్రమ సంబంధాలను బట్టి నీవు వారి జీవితంలోనికి వెళ్ళకూడదు. అదే ఈ జెబులోను నఫ్తాలి చేసిన విధానం ఏంటంటే, తన తండ్రి అయిన యాకోబును ఆశీర్వదించిన దేవుడు, తన తండ్రి అయిన ఇస్సాకును ఆశీర్వదించిన దేవుడు, తన తండ్రి అయిన దావీదును ఆశీర్వదించిన దేవుడు, తన తండ్రి అయిన యెషయాను ఆశీర్వదించిన దేవుని మర్చిపోయి అన్యులతో కలిసి బ్రతుకుతున్నారు. అసలు వీళ్ళ కుటుంబం ఏంటండి? దేవుని జనాంగం. అసలు ఉన్న పేరు ఏంటండి? వీళ్ళు నా పేరు పెట్టబడిన నా జనులు అని దేవుడు ఇశ్రాయేలును సంబోధించి, యాకోబును సంబోధించి ఇశ్రాయేలు మార్చబడి ఇది నా నామము పెట్టబడిన నా జనం అని చెప్పి యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు పిలుస్తుంటే, వారి కడుపున పుట్టిన కుమారులు, వారి కడుపున పుట్టిన కుమార్తెలు, వారి కడుపున పుట్టిన మనవల సంతానాన్ని దేవుడు అభివృద్ధి పరిచి విస్తరించి చేసి దేశముగా ఏర్పాటు చేసినప్పుడు అంట ఆ దీవించిన దేవుని మర్చిపోయి అన్యులతో కలిసి వీళ్ళు సాంగత్యము చేస్తున్నారా? నీ కుటుంబం ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు దేవుని నమ్ముకున్న కుటుంబం, నీ బ్రతుకు వారికి మాదిరికరంగా ఉండాలి. కానీ వారి మాదిరి చూసి నువ్వు చెడిపోవటానికి వీలు లేదండి.
ఒకవేళ నీ యొద్దకు వారు వస్తున్నప్పుడు నువ్వు చెప్పవలసిన మాట, నీ నోట ఉండవలసిన మాట దేవుని మాట, దేవుని పాట, దేవుని యొక్క నామధేయమే నీ నోటి ద్వారా విచ్చరించాలి. కానీ వారు అన్యులుగా తెలియనప్పుడు, ప్రభువుని అంగీకరించకుండా వచ్చిన బిడ్డలతో నువ్వు వారికి దేవుని సువార్త బోధించాలి. కానీ వారు చెప్పే మాటలు నువ్వు మాత్రము వినకూడదు. వారికి వచ్చే మాటలు ఏదో తెలుసా? లోక సంబంధమైన మాటలు. వారి నోట ఉండే మాటలు తెలుసా? అక్కడ తిరిగినాయి, ఇక్కడ తిరిగినాయి, ఇక్కడ పెట్టినాయి, అక్కడ పెట్టినాయి, అక్కడ పెట్టిన చిచ్చులాట, ఇక్కడ పెట్టిన చిచ్చులాట, ఆ కొంపను చెడగొట్టి ఈ కొంపను చెడగొట్టి నీ కాటికి వచ్చినప్పుడు ఆ మాటలు చెబుతున్నప్పుడు, ఇది కాదమ్మా నీ బతుకు, ఇది కాదు నీ బతుకు, ఇదిగో నీ బతుకులు ఈ విధంగా సరి చేసుకోవాలి సువార్తను వారికి చెప్పాలి. అలా చెప్పకుండా నువ్వు వారి మార్గంలోకి వెళ్ళి వారి మాటలు నీ చెవుని వింటే దేవుని వాక్యం చలవిస్తుంది కదా. దుర్దర్శవులు కలిగిన వారు ఏం చేస్తారంటండి? లోకం వైపు లోక మాటలే వింటారని దేవుని లేఖలను చలవిస్తాయి. ఎవరిలో దుర్దర్శవులు కలిగిన వారు? కొరింథీ పత్రికలో మాటలు ఇప్పుడు చెప్పలే, తర్వాత చూపిస్తా. కాబట్టి నువ్వు దేవుని బిడ్డగా మారి, దేవుని దాసుడుగా మారి బాప్తిసం తీసుకొని లోక సంబంధమైన మాటలతో నీకు ఆలోచన వద్దు. ఒకవేళ నీ భర్త కింద లోకంలో ఉండి రక్షింపబడ్డా, లోకం నుండి బాప్తిసం తీసుకున్నాడా, నీ భర్త మీద నువ్వు అనుమాన పట్టడానికి వీలు లేదు. నీ భార్య లోకంలో నుండి రక్షణలోకి వచ్చి రక్షింపబడిన తర్వాత ఆమె పాత జీవితాన్ని వ్యక్తి మాట్లాడడానికి వీలు లేదు. అక్కడ ఇద్దరిని హెచ్చరిస్తున్నాడు దేవుడు, కుటుంబకులు ఇద్దరిని హెచ్చరిస్తున్నాడు. కనుక నువ్వు పదే పదే ఫోన్ చేసి నువ్వు ఎక్కడ ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, ఏ ఊర్లో ఉన్నావు, ఏ ఇంటికాడ ఉన్నావు అని ఆలోచన, ఆ చెడు తలంపులే దేవుని నమ్ముకున్న బిడ్డగా, బాప్తిసం తీసుకున్న దాసుడుగా, బాప్తిసం తీసుకున్న దాసుడిగా ఆ ఉద్దేశం, ఆ తలంపు నీలో ఉండకూడదు. అలా ఉన్నట్లయితే నువ్వు అన్యులతో సమానమే, అన్య జీవితం కలిగిన దానివే, అన్య జీవితం కలిగిన వాడివే. అనుమానం అనేది ప్రభువు నమ్ముకున్నాక కుటుంబములో ఉండరాదు. ఎక్కడ ఉంటాడు తెలుసా? ఎక్కడ ఉండాలో తెలుసా? నీ మనసు ఎక్కడ ఉండాలో తెలుసా? నా భర్త ప్రభువును అంగీకరించిన వాడు, ఆయన తప్పు చేయడు అని చెప్పి ఆయన కోసం ప్రార్థన చేయాలి. నా భార్య తప్పు చేయదు, ఒకప్పుడు తెలియక చేసిందేమో, ఇక నుంచి నా భార్య ప్రభువును నమ్ముకుంది, సజీవుడైన దేవుడు నమ్ముకుంది, ఆమెను అనుమానించుట, ఆమెను అవమానపరచుట అది తగదు. నా భార్య నీతిమంతురాలు కనుక అని చెప్పి నీ భార్య పట్ల నువ్వు ప్రేమ కలిగి ఆమె నిమిత్తం ప్రార్థన చేయాలి. కానీ అన్యుని యొక్క ఆలోచన, అన్యుని యొక్క తలంపులు, అన్యుని యొక్క బ్రతుకు నీ జీవితంలో, నీ తలంపులో, నీ మనసులో, నీ హృదయంలో ఎన్నటికీ స్థానమే నాకు. ఒకవేళ స్థానం ఇచ్చినట్లయితే మరలో నువ్వు లోకంలోనికి సాతాను నేను లేకపోద్ది. ఒకవేళ నీ కుటుంబంలో స్థానం ఇచ్చినట్లయితే నీ కుటుంబంలోకి వచ్చేది పీట వేసుకొని కూర్చొని మీ హృదయాలను పరిపాలించేది సాతానుగా దోచుకుంటాడు. ఇదే చేసేది ఎవరండి? జబులోను, నఫ్తాలి దేశంలో నివసిస్తున్నప్పుడు, దేశాన్ని అభివృద్ధికి వచ్చినప్పుడు వారు దేవుని బిడ్డలుగా ఉండవలసింది పోగొట్టుకొని అన్యులతో కలిసి బ్రతికి, అన్యులతో కలిసి కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటలలో పడి, ఆ సాహసం కలిగి, ఆ జీవితం కలిగి, ఆ మాటలలో పడి అన్యుల బ్రతుకులు బ్రతికారు వాళ్ళు. అందుకే యేసుక్రీస్తు తన బిడ్డలు ఏ దేవుడైతే యాకోబును ఆశీర్వదించి నీ సంతానాన్ని ఇశ్రాయేలు సంతానంలో చేస్తానో ఆ సంతానంలో తప్పిపోయిన రెండు కుటుంబాలు, జబులోను కుటుంబం, నఫ్తాలి కుటుంబం, ఆ కుటుంబాలు అక్కడ బ్రతుకుతున్నాయి. కాబట్టి సముద్రం తీరం ఒడ్డుకైనా వచ్చి కాపురము అక్కడ ఉన్నాడని. నజరేతుని విడిచాడండి. ఆయన పుట్టింది ఎక్కడ? ఏ దేశంలో పుట్టాడు? ఆయన బెత్లెహేములో పుట్టాడు. పెరిగింది ఎక్కడండి? నజరేతులు పెరిగాడు. ఆయన శాలకు వచ్చింది ఎక్కడికండి? గలిలయ, యూదయ, యెరూషలేం ప్రాంతాలలో ఆయన సేవ చేశాడు. ఏమైనా అంత పని ఉందంటే తను పుట్టించిన బిడ్డలు తప్పిపోయినారు, మార్గం తప్పిపోయారు కాబట్టి, మార్గం చెడిపోయారు కాబట్టి, జీవితం చెడిపోయినాయి కాబట్టి, ఆ బ్రతుకులు చీకటిలో కలిసినాయి కాబట్టి, వారి బ్రతుకులు చీకటిలో కూర్చున్నాయి, అక్కడ వెలుగుతున్న చీకటిలో మగ్గిపోతున్నారు కాబట్టి వాళ్ళని వెతుక్కుంటూ సముద్రం తిరిగి దేవుడు వచ్చాడండి. అప్పుడు రాశాడు భక్తుడైన లూకా, ఆ లూకా సువార్త 19:10 నశించిన దాన్ని వెతికి
రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడని. ఎప్పుడు రాసిన తెలుసా ఈ మాట? ఈ సముద్రం తీరాన తన బిడ్డలు ఎందరైతే తప్పిపోయి బ్రతుకుతున్నారో, చీకటిలో మగ్గుతున్నారో, పాపంతో మగ్గుతున్నారో, పాపపు బతకాలను చిక్కుకొని అన్యుల జీవితం కలిగి బ్రతుకుతున్నారో, అప్పుడు భక్తుడైన లూక తన సువార్తలో రాస్తున్నాడు. భక్తుడైన లూక డాక్టర్ లూక, ఆయన డాక్టర్ అనగా వైద్యుడు, పరమ వైద్యుడు. ఆయన అంతకన్నా వైద్యుడు, పరమ వైద్యుడు. తన బిడ్డలు తప్పిపోయిన మార్గాన్ని తెలుసుకొని వీళ్ళు సముద్ర ప్రాంతంలో నివసిస్తున్నారు. నివసించడం కాదు, అన్యులతో కలిసి బ్రతుకుతున్నారు. వారి చీకటిలో కూర్చుని ఉన్న ప్రజలు అని చెప్పి, నా దేవుడు వెలుగు కనుక వారి మధ్యకి వెలుగుని తీసుకొని వచ్చాడు. ఒకసారి సప్పుడు కూడా దేవుడు మహిమపరచాడు. అమ్మా, నీ కుటుంబం తల్లులారా, నీ కుటుంబము చీకటితో నింపబడిందా? నీ భర్త చీకటితో నింపబడ్డాడా? నీ బిడ్డలు చీకటితో నింపబడ్డారా? ఎవరి బిడ్డలారా చీకటితో నింపబడ్డారా? మీ శరీరం ద్వారా కానీ, మీరు చూస్తున్న ఆటల ద్వారా కానీ, మీరు చూస్తున్న గేమ్ల ద్వారా కానీ, మీరు చూస్తున్న పైకి చెడు బొమ్మల ద్వారా మీ హృదయాన్ని చీకటి కమ్మి ఉంటే ఇప్పుడే ప్రభు దగ్గరికి రండి. ప్రభు చేత కడగబడండి, ప్రభు వాక్యం చేత దిద్దబడండి. దేవుడు మీ జీవితంలో చిగురింపు చేయునుగాక. చీకట్లో బ్రతుకుతున్నారా? అయ్యా, నేను ప్రభువుని నమ్ముకున్నా కానీ నా ఇంట్లో ఎప్పుడు గొడవలే. అయ్యా, నేను ప్రభువుని నమ్ముకున్నా కానీ నా ఇంట్లో ఎప్పుడు సమస్యలే. అయ్యా, నేను ప్రభువుని నమ్ముకున్నా కానీ నా ఇంట్లో ఎప్పుడు ఏడ్పే. అయ్యా, నేను ప్రభువుని నమ్ముకున్నా కానీ ఎప్పుడు మా ఇంట్లో శోధనని తలస్తున్నావా, ఏడుస్తున్నావా? నీకై నువ్వు కుమిలిపోతున్నట్లయితే ప్రభు సన్నిధికి రా. ప్రభు నీ కోసమే ఎత్తుక్కుంటూ వస్తున్నాడు. ఎప్పుడు ఆయన సన్నిధిని చూస్తావా? ఎప్పుడు ఆయన కాంతిని చూస్తావా? ఎప్పుడు ఆయన వెలుగు చూస్తావా? ఎప్పుడు ఆయన కాడికి వస్తావా అని చెప్పి ఆయన వెతుకుతూ వస్తున్నాడు. తల్లులారా, తండ్రులారా, ఎవరి బిడ్డలారా, ఒకవేళ మీరు తప్పిపోయినట్లయితే ప్రభు అంటున్నాడు కదా, ఆయన నీ కోసము ఎత్తుక్కుంటూ వచ్చేవాడు. ఆయన నీ మీద జాలి పడుతున్నాడు. ఆయన నిన్ను క్షమించాలని, మరలా తిరిగి ఆయన భోజనము మీకు వడ్డించాలని, ఆయన రక్షము, ఆయన ద్రాక్షరసము, ఆయన రొట్టె మరలా మీరు ఇవ్వాలని, మీకు ఇవ్వాలని ఆయన వెతుకుతున్నాడు. ఒకవేళ మీ కుటుంబం తప్పిపోయినట్లయితే పాప తలంపులతోని, పాప ఆలోచనలతోని, పాప యుగముతోని, పాప చీకటితోని, పాప శక్తులతోని, పాప దెయ్యాల చేత పీడిపబడుతున్నట్లయితే, ప్రభు సన్నిధికి వచ్చినట్లయితే దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన నది తీరాన ఉన్నాడు. నది తీరం అనగా నీరు అనగా పరిశుద్ధాత్మకు సాదృశ్యం అండి. ఆ పరిశుద్ధాత్ముడు నీలో వచ్చి నీలో కాపురం ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నారు. వస్తారా ఈ లోకంలో? ఒకవేళ ఇక్కడ నేను బాప్తిసం తీసుకోలేదన్నా పర్వాలేదు, ఆ బాప్తిసం తీసుకుంటానయ్యా, ఇక్కడ నుంచి ఇప్పటి వరకు నా జీవితం అంతా కూడా చీకటి బ్రతుకుతూనే నిండిపోయింది. నా ఎవరి ప్రాయం అంతా చీకటి బ్రతుకుతూనే, నా సంసారం అంతా చీకటి బ్రతుకుతూనే, నేను భర్తను మోసం చేశా, భార్యను మోసం చేశా, తల్లిదండ్రులు మోసం చేశా, అమ్మలను మోసం చేశా, అన్నలను మోసం చేశా, అక్కచెల్లెలను మోసం చేశా, నా బ్రతుకంతా మోసమే అనుకుంటున్నావా? అయితే ఎలుగు నీ కోసం తీసుకొని వస్తుండే దేవుడు, నా ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు ఎలుగుగా చీకటిలో ఉన్న నీ కోసము ఆయన చీకటిలోనికి వస్తున్నాడు. ఆ చీకటిని వెలుగుగా మార్చాడని ఆయన సముద్రం ఒడ్డుకు వచ్చి ఉన్నాడు. అలాగే నీ కుటుంబంలో కూడా దేవుడు ఎలుగుని తీసుకొని వస్తాడు. దేవుడు నీ కుటుంబంలో కూడా ఆ చీకటిని పారదొలకని, పాప జీవితం పారదొలకనికి, పాప జీవితాన్ని కడిగి శుద్ధీకరించి, పాప చీకటిని పారదొలి నీ హృదయము, నీ ఇల్లు, నీ సంసారం అంతా కూడా దేవుడు ఎలుగుమయము చేయునుగాక. వస్తారా దేవుని సన్నిధికి? ఇక నేను రక్షింపబడలేదా అనుకున్న వారు, బాప్తిసం తీసుకోకుండా ఎవరి బిడ్డలారా ఎంతకాలం చీకటి బ్రతుకులో బ్రతుకుతారు? ఎంతకాలం ఈ లోకమే మీద అనుకోవద్దండి. ఈ లోకమే శాశ్వతమని అనుకోవద్దండి. ఇది ప్రభు యొక్క మామూలుగా మనము ఒక బాడిగుల ఇంట్లో ఉన్న శాంతి లోకం అండి. పరదేశ లోకం మనకుంది, శాశ్వతమైన రాజ్యం ఉంది, నిత్యం వెలుగునిచ్చే కృప ఆ దేశం మనకుంది. ఆ దేశంలోకి మనం పోవాలంటే మన హృదయాలు కడుక్కోవాలి, మన పాపాలు క్షమించబడాలి, మన రోత బ్రతుకులు మార్చుకోవాలి. ఒకవేళ ఎవరి బిడ్డలుగా తప్పిపోయినట్టే, ఎవరసలు సాధారణంగా బైబిల్ సెలవిస్తుంది 70 మార్లు పడిపోనని దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. ఒకవేళ మీరు పడుతూ లేస్తూ ఉంటే చిన్న బిడ్డ శాంతిగా దేవుడిని నిలబెడతారు. తప్పులు చేస్తూ ఉంటారు, తిరిగి
ప్రభు సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే, తిరిగి పాప క్షమాపణ పొందినట్లయితే ఆయన నీ పాపాలను క్షమించి కడిగి నిలబెట్టి ఆయన కోసం రాజ్య సువార్థకులుగా వాడుకోవడానికి దేవుడు చూస్తూ ఉన్నాడు. ఎవరు బిడ్డలారా, మీరు చూస్తున్న మీ సెల్లుల ద్వారా భయంకరమైన మరి బూతు బొమ్మలు వస్తున్నాయి. అవి మీరందరూ చూసే టైం నాకు తెలుసు. తల్లిదండ్రులు నిద్రపోనిచ్చి, నాన్న నిద్రపోనిచ్చి, తల్లి నిద్రపోనిచ్చి ముసుగేసుకొని అందులో చూస్తున్న రహస్యమైన బొమ్మలు, ఆ బొమ్మలు మిమ్మల్ని నిత్య నరకాగ్నిగా ఈడ్చుకొని పోతాయి తెలుసా. మీరు అనుకోవచ్చు, ఆహా ఇంత మంచిగా, ఈ మంచి సీనా, అంత సీనా, ఇంత సీనా అని అనుకుంటున్నామో. ఆ సీని ఈ సీనికి తీసిపోయి నిత్య నరకాగ్ని సీనులోనికి నిన్ను ఏడ్చకపోతాయి. ఆ సీను నుంచి తప్పించేవాడు ఎవడు లేడండి. ఆ భయంకరమైన బూతు బొమ్మలు చూసే కంటే సజీవుడైన దేవుని వాక్యాన్ని ఆ సెల్లులో ఉన్న బైబిల్ డౌన్లోడ్ చేసుకుని దినము వాక్యం చదవండి. మీ మార్గాన్ని దేవుడు పరిశుద్ధపరచును గాక. చదువులో చూడండి, దేవుడు లేఖలు సెలవిస్తున్నాయి. ఇక లోతైన మాటలు రాయబడినాయి. నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఆ చదువు మామూలుగా నఫ్తాలి దేశంలో యోర్దాను అవతలున్న సముద్రం తీరాన అన్ని జనులు నివసించు గలిలయ చీకటిలో కూర్చున్న ప్రజలు గొప్ప వెలుగు చూసి మరణ ప్రదేశముల నుంచి మరణ ఛాయల నుంచి కూర్చొని ఉన్న వారికి వెలుగును ఎంతవరకు పోయినాయండి వీరి జీవితాలు? ఎంతవరకు పోయినాయండి? మరణంలోనికి లెక్కపడి సాతానిగా యవ్వన ప్రాయముల నుంచి వృద్ధాప్యములో ఉన్న వారిని వినండి. తన చీకటి తమ జీవితాలలో తన కుటుంబాలలో నింపి వారిని బయటికి రాకుండా ఏ పాపానికైతే నువ్వు దాసుడైనవో అదే దాసత్వంలో అలగదొక్కి నిన్ను పైకి రాకుండా ఇక ఎందుకు నా బ్రతుకు, అందరూ ఎగతాళి చేస్తున్నారు, అందరూ దోషి వేస్తున్నారు, అందరూ ఓటంటున్నారు, అందరూ చూపడుతున్నారు కాబట్టి ఇక నేను బ్రతుకు సుఖం లేదని మరణ ఛాయకి వెళ్ళిపోతున్నానండి. తల్లులు ద్వేషించారు, అన్నదమ్ములు ద్వేషించారు, బంధువులు ద్వేషించారు. నువ్వు దౌర్భాగ్యుడుగా మాకు చాడి చెడ్డ పేరును తెచ్చిపెట్టావు. మా ఇంట్లో చెడ్డ పేరు లేదు, మా కుటుంబంలో చెడ్డ పేరు లేదు, మా అక్కలో చెడ్డ పేరు లేదు, నా తల్లిదండ్రులు చెడ్డ పేరు లేదు, నా వంశంలో చెడ్డ పేరు లేదు. నువ్వు పుట్టినవు చెడ్డ పుట్టినవు, నీకుండా నాకు చెడ్డ పేరు వచ్చింది. ఎందుకు నువ్వు చస్తమేను అన్న స్థితికి సాతానుడు లేకపోతాడు. తుదకు మనం తీసుకునే నిర్ణయం ఏది తెలుసా? ఇంతమంది కాదన్నప్పుడు నేను బ్రతికు కూడా లాభం లేదు. కలిగి దానికి మార్గం ఏదండి? ఏమించుకోవడం, చస్తేనే మేలండి. ఒక ఆమె తీర్మానం తీసుకుంది. ఎవరో తెలుసండి, నా అక్కకు పిల్లనిచ్చినవు, నాకు గర్భఫలం ఇవ్వలేదు, నువ్వు ఇస్తావా ఇయ్యకపోతే నేను సస్తా అన్నది అమ్మ. ఎవరు చెప్తారా? లేయా గర్భాన్ని దేవుడు పండించాడు, అభివృద్ధి పరిచాడు. అక్క పుట్టిన పిల్లలను చూసి రాహేలు అంటుంది, ప్రభు నా అక్కకు బిడ్డలు ఇచ్చావు కదా, మరి నాకెందుకు అని చెప్పి ప్రభు సన్నిధిలో మాకరించి అడగాల్సింది కాబట్టి ఆమె మీద కుళ్ళు ఎసరపడి అంటుంది, నాకు గర్భఫలం ఇస్తావయ్యవా, ఇయ్యకపోతే నేను చచ్చిపోతాను. అలాంటి జీవితం కలిగిన వారి ప్రజలండి. ఎవరండి? నఫ్తాలి జబులోను నఫ్తాలి యొక్క వంశంలోనికి ఎలా తేబడ్డారంటే మరణ ఛాయలోనికి వాళ్ళు తేబడ్డారు. ఇక మాకు చావే శరణము, మమ్మల్ని రక్షించేవాడు లేడు, మా పాప జీవితంలో నుంచి విడిపించేవాడు లేడు, మా పాపపు బంధకాలను విడిపించేవాడు లేడు, మా రోగ బ్రతుకుల నుంచి విడిపించేవాడు లేడు, మమ్మల్ని విమోచించేవాడు లేడు, మమ్మల్ని కరుణించేవాడు లేడు, మమ్మల్ని నిత్య జీవితంలోనికి నడిపించేవాడు లేడు. మాకు ఈ లోకమే సావే మా శరణం అనుకొని మరణ ఛాయకు దిగజారిన ప్రజలకు అడిగిపోయిండు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పోవటమే కదండి, ఆయనతో పాటు తన వెలుగును, అరే ఎందుకు చచ్చిపోవటం నాయన, ఎందుకు మరణిస్తాడు, ఇదిగో సజీవుడైన యేసుక్రీస్తుని మీ మధ్య ఉన్నాను అని చీకటిలో కూర్చున్న బిడ్డలకు వెలుగును కలగజేసి వాళ్ళ హృదయాన్ని వెలుగు నింపి, వారి జీవితాలు వెలుగు నింపి, వారి కుటుంబాలు వెలుగు నింపి మరణ ఛాయల నుంచి వారిని బయటికి తీసుకొచ్చిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా.
నిన్ను కూడా తీసుకొస్తాడమ్మా. వారి జీవితాల ద్వారా మనం కూడా దేవుడి దినముందు హెచ్చరిస్తున్నాడు. నాకు సావే అనుకుంటున్నావా? నాకు సావే బ్రతుకు అనుకుంటున్నావా? నాకు సావే తీర్మానం అనుకుంటున్నావా? నాకు సావే ఇదే నాకు అని ఆశపడుతున్నట్లయితే ఇదిగో నా దేవుడి సమయాన్ని హెచ్చరిస్తున్నట్టు రాసుకునే ద్వారా సావు శరణం కాదండి. సావు పరలోకం తీసుకుపోదండి. సావు పరరాజ్యం చేర్చదండి. చీకటిలో ఉన్న నీ బ్రతుకును సరిచేసుకొని తన మహోన్నతమైన ఆ కృప చేత, ఆ యొక్క వెలుగు చేతను నింపబడినట్లయితే ఇదిగో ఈ వంశాలను రక్షించిన దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని రక్షిస్తాడు. అప్పుల బాధైనా తట్టుకోలేనుకుంటున్నావా? అప్పుల బాధైనా ఇక నేను తీర్చలేను అనుకున్నట్లయితే నా దేవుని యొద్దకు నీ అప్పులన్నీ దేవుడు తీర్చును గాక. చాలా మంది అనుకోవచ్చండి, అప్పు కప్పు చేసుకొని తీర్చలేక వడ్డీలు కట్టలేక తిరిగి మందులు తాగుదామా, గడ్డి మందు తాగుదామా, పురుగుల మందు తాగుదామా, ఆ మందు తాగుదామా, ఇది కానీ సత్తే మనల్ని అడిగేవాడు ఎవడున్నాడు అనుకుంటున్నావు. జాగ్రత్త. ఒక తల్లిదండ్రులు ఇద్దరు భార్య భర్తలు కలిసి అప్పు చేశారండి. బైబిల్లో అప్పు చేసిన తర్వాత తన భర్త చనిపోయాడు. ఈ మాటలు మీకు గుర్తొస్తాయి. నేను ముందే మా తర్వాత మీకు తెలియజేస్తా. అప్పు చేసి భర్త చనిపోతే ఆమెకు పుట్టిన కుమారులను అప్పిచ్చిన వారు వచ్చి మీ ఇద్దరు కుమారులు నా ఇంటికి దేనికి పంపమన్నారండి? వెట్టి చాకిరి చేయటానికి పంపమన్నారు. ఆమె యేసుక్రీస్తుకు వచ్చింది. ప్రభువా, మీ దాసుడు ఈ లోకంలో ఉన్నప్పుడు అప్పు చేసి చనిపోయాడయ్యా. ఈ అప్పు చేసి చనిపోయిన తర్వాత నా ఇద్దరు కుమారులు వచ్చి వారు బలవంతం చేస్తున్నారు, వారి ఇళ్లకు పంపమంటున్నారు, వారు ఎట్టి చాకరీ చేయమంటున్నారయ్యా. కనుక వీరిని ఎలా చేయాలని చెప్పి ప్రభు సన్నిధికి వస్తే ప్రభు ఒక అద్భుతం అక్కడ చేశాడండి. అప్పు తీర్చమని, అప్పు చెల్లించమని, అప్పు ఈ యొద్దని దేవుడు చెప్పటములే దానికి ఒకే ఒక మార్గం అండి. ఒకే మార్గం ఆ కుటుంబానికి దేవుడు తెలియజేశాడు. ఏం చేశాడు తెలుసండి? ఏం చేశాడండి? వారి కుండల నూనెతో నింపి వారికి పనుల మార్గం చూపించుకొని వస్తున్న దాంట్లో వారు అప్పు తీర్చుకోమని దేవుడు వారికి మార్గాన్ని ఏర్పాటు చేశారు. సావని చెప్పలే దేవుడు. నువ్వు అప్పు చేసావు కదా, తాగి సావు అని చెప్పలే. నువ్వు బ్రతకడానికి మార్గాన్ని ఎంచుకో. నీ మార్గాన్ని, నువ్వు బ్రతకడానికి మార్గాన్ని చూపించే దేవుడి యొద్దకు రా. ఆయన నిన్ను, నీ అప్పును సకలమును తీర్చే దేవుడు. వీళ్ళ బ్రతుకు కూడా అలా ఉంది. ఇక మాకు మరణమే ఛాయ అండి, మరణమే మా బ్రతుకండి, ఇక మమ్మల్ని బ్రతికించేవాడు లేడు అనుకున్నప్పుడు అలాగనే వెళ్ళి వారి ముందు నిలబడి తన ఎలుగుతో, తన శక్తితో వారిని చీకటిలో నుంచి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. మరణ ఛాయలో నుంచి రక్షించాడు. మరణ బంధకంలో నుంచి ఆయన రక్షించాడు. మరణ జీవితంలో నుంచి రక్షించాడు. నిన్ను కూడా నా దేవుడు అంతటి సమర్థుడు, నిన్ను కూడా ఇడిపించే దేవుడు. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నా నీవు ఇక నీ జీవితం ముగింపు లేదు, నా పాపానికి జీవితానికి ముగింపు లేదు అనుకుంటున్నావేమో. నా దేవుడు వెతుకుతూ సముద్రం ఒడ్డున నీ కోసం నిలబడి ఉన్నాడు. ఈ గ్రామంలో నీ ఎంత నిలబడి ఉన్నాడు, నీ కుటుంబం ముందే నిలబడి ఉన్నాడు, నీ వాకిటి ముందే నిలబడి ఉన్నాడు. ఆయన నువ్వు తలుపులు తీసి ఆయనను వేడుకున్నట్లయితే, నువ్వు తలుపులు తీసి ఆయన పిలిచినట్లయితే, నువ్వు తలుపులు తీసి ఆయన నువ్వు రమ్మని నీ ఇంటిలోకి పిలిచినట్లయితే నీ ప్రతి సమస్య యేసు నామములో దూరమవును గాక. ఈ మాటలు వింటున్నారు. ఇక గలిలయ సముద్రం మరలా దేవుడు వచ్చాడు. అక్కడ ఎవరిని రక్షించాడో నాకు సమయం లేదు కనుక ఇంతటితో ముగిస్తున్నాను. కనుక నా ప్రేమ దేవుని బిడ్డలారా, గలిలయ మరలా యేసుక్రీస్తు వచ్చాడు. మరలా తిరిగి వచ్చిన తర్వాత అక్కడ తన శిశువులో కలిగి ఉన్న బాధను చూశాడు. ఏమి బాధో ఒకవేళ దేవుని చిత్తం అయితే ఇదే చెప్పుకుంటూ పోతే మరలా నేను ప్రకటన గ్రంథం ఆపేశాను. ప్రకటన గ్రంథ ధ్యానానికి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇది ఒక్కటి కూడా వచ్చే వాళ్ళకి తెలియజేసి తిరిగి నేను ప్రకటన గ్రంథం 18వ అధ్యాయానికి ప్రకటన గ్రంథం ధ్యానాలకు మనం వద్దాం. ప్రకటన గ్రంథం 2వ రాకడకు సంబంధించింది. ప్రకటన గ్రంథం మన పాపపు జీవితాలను బాగుపరిచేది. ప్రకటన గ్రంథం పరలోక రాజ్యానికి చేర్చేది.
ఆ విలువైన మాటలు వచ్చి వాళ్ళని నేర్చుకుందాం. ప్రకటన గ్రంథం 18 మొదటి నుండి చదువుకొని రావాలని దేవుని దాసునిగా మీకు నేను తెలియజేస్తూ, ఇక ఉన్న ఒక భాగం ఉంది. ఆ ఒక్క భాగం కూడా మరి ఇప్పుడు కంప్లీట్ చేయడం కుదరదు. కానీ తిరిగి దేవుని చిత్తం అయితే ఏదైనా శుక్రవారమో ఏదైనా శనివారమో ఆ ప్రతి భాగాన్ని నేను మీ ముందు ఉంచుతానని దేవుని సేవకుడు తెలియజేస్తూ, ఈ మాటలు దేవుడు దీవించి మన కుటుంబాలలో, మన విడికిలలో, మన హృదయాలలో దేవుడు దీవించి ఫలింపజేయునుగాక. దయగల తండ్రి, నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు చెప్పబడిన మాటలు నా తండ్రి అయ్యా, ఇదిగోని శిశువులు రక్షించడానికి ఉదయకాలంలో సముద్రం తీరంలోకి వచ్చావు. అలాగనే కాదు నా తండ్రి అయ్యా, జబ్బులను నష్టాలు కుటుంబాలు కూడా నా తండ్రి అన్యుల దేశంలో నివసిస్తున్న బ్రతుకుల నుంచి, వారి కుటుంబంలో నుంచి ప్రభా కొన్ని మాటలు మీరు మాకు నేర్పించినదకే స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఎవరైతే